సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా పీఆర్టీయూ-టీఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నామని పీఆర్టీయూ-టీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. పీఆర్టీయూ-టీఎస్ మహాధర్నా పోస్టర్ను బుధవారం సంఘం జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణ రెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించే బాధ్యత పీఆర్టీయూ-టీఎస్ దేనని అన్నారు. తాము అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిందని, ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1ని పెన్షన్ విగ్రహ దినంగా పాటిస్తూ అదే రోజు హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యూనియన్ మాసపత్రిక చందాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ-టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, టీఎన్జీఓస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి, గౌరవాధ్యక్షుడు తిరందాసు సత్తయ్య, పంచాయతీరాజ్ మాసపత్రిక సబ్ ఎడిటర్ వెంకట్రెడ్డి, పీఆర్టీయూ-టీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్, అసోసియేట్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, సురేందర్ రెడ్డి, వలి భాషా, అబ్బగోని నాగయ్య, మహమ్మద్ ఫరీద్, కందిమల్ల కృష్ణారెడ్డి, కంచెర్ల తిరుమల రెడ్డి, వెంకటరమణ, గుర్రం రవి, అజ్మత్ అలీ, చింతకాయల పుల్లయ్య, వీరమల్ల శ్రీనివాస్ గౌడ్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1, 2004 సంవత్సరంలో ఈ సిపిఎస్ విధానం అమలైంది కాబట్టి ఆ సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ మరి ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయడానికి ఈ పీఆర్టీయూ-టీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పీఆర్టీయూ శ్రేణులను సమాయత్తం చేయడంలో భాగంగా ఈ ధర్నా పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ జిల్లాలో పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ మహాధర్నా కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసినట్లయితే ప్రభుత్వానికి, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఉన్నటువంటి అసంతృప్తి రిపోర్టు ద్వారా చేరుతుంది. కాబట్టి ఇది రద్దు కావాలంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఆ రోజు ఒకరోజు సెలవు పెట్టుకొని పీఆర్టీయూ-టీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతాము. అందరి సమక్షంలో ఈ సిపిఎస్ ధర్నాన్ని 1వ తారీఖు నాడు విజయవంతం చేసి మరి సిపిఎస్ అంతం పీఆర్టీ పంతంగా మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా సిపిఎస్ రద్దు అయితేనే ఉద్యోగుల, ఉపాధ్యాయుల జీవితాలు బాగుపడతాయి. ఆ పెన్షన్ స్కీమ్ వల్ల చాలా కుటుంబాలు వాళ్ళ భవిష్యత్తు లేకుండా పోతుంది. 30-40 సంవత్సరాలు వర్క్ చేసి కూడా ఎవరికి పెన్షన్ లేకపోవడం వల్ల వాళ్ళ భావి జీవితం మొత్తం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వంలో సర్వీస్ చేసి కూడా ఏ ప్రయోజనం లేకుండా రిటైర్డ్ అయ్యి వాళ్ళ జీవితాలు మొత్తం ఆగమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాలి. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 1వ తారీఖున ధర్నా కోసము పిలుపునివ్వడానికి ఈరోజు జిల్లాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయింది. మరి కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ అంతం చేయాలి, మరి నూతన పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజున రేపు సంఘం, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు ఇట్లా పిలుపు నివ్వడం కోసం ఇక్కడ సమావేశం జరిగింది. రేపు అందరూ కూడా మరి సిపిఎస్ ఉపాధ్యాయులందరూ కానీ, ఓపీఎస్ ఉపాధ్యాయులందరూ మిగతా సంఘాల వాళ్ళందరూ కూడా, బాధ్యులందరూ కూడా రేపు సమావేశంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. పీఆర్టీయూ రాష్ట్ర సంఘం జేఏసీ పక్షాన ఏర్పాటు చేసిన పెన్షన్ విద్రోహ దినాన్ని గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు ముందుండి నడపడం సంతోషదాయకం. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి తన నోటి నుంచి స్వయంగా నేను పీఠం ఎక్కగానే సిపిఎస్ను రద్దు చేస్తానని చెప్పిన వ్యక్తి కాబట్టి వారి నోటి నుండి వెలువడిన ఆ సిపిఎస్ రద్దుని అమలుపరచాలని మా ప్రధానమైన ఎజెండా. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా పీఆర్టీకి ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకు 20,000 ఉంది, 30,000 ఉందని సభ్యత ఉందంటారు. కానీ రేపు సిపిఎస్ ధర్నా ఇందిరా పార్క్ దగ్గరికి మన జనాన్ని, మన నల్లగొండ నుంచి తరలించే సభ్యుల మీదనే ఆధారపడింది. మన బలగం కూడా ఆ రోజు చూయించి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు మాదిరిగా ఉండాలని ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా పీఆర్టీ శ్రేణులకు మేము పిలిపిస్తున్నాం.